Hey, welcome to my YouTube channel. Nenu Manikanta. This series purely focused on web development and the series title is Zero to Hero in Web Development. Welcome to the Web Dev Zero to Hero episode 1. ఈ రోజు మనం ఒక చక్కని HTML మినీ ప్రాజెక్ట్ చేయబోతాం ఉన్నాం. అండ్ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. బేసికలీ ఇది ఒక వెబ్సైట్ కి స్కెలెటన్ లాంటిది. ఇది బ్రౌజర్ కి ఏ టెక్స్ట్, ఏ హెడింగ్, ఏ పారాగ్రాఫ్ ఎలా చూపించాలో చెప్పే లాంగ్వేజ్. HTML ట్యాగ్స్ అనేవి చిన్న ఇన్స్ట్రక్షన్స్ లాంటివి. అవి బ్రౌజర్ కి చెప్తాయి ఏమి చేయాలో. ఉదాహరణకు హెడింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్ ఇలా ఒక్కటి ట్యాగ్ అంటే మెయిన్ హెడింగ్, పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్, ఏ ట్యాగ్ అంటే లింక్. HTML ని ఒక ఇంటి స్ట్రక్చర్ లాగా ఊహించండి. CSS అంటే ఆ ఇంటి డెకరేషన్. ఎక్సర్సైజ్. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీ పేరు హెడింగ్లో రాయండి. పారాగ్రాఫ్లో మీ ఫేవరెట్ డయలాగ్ రాయండి. ఇప్పుడు టూల్స్ గురించి చూద్దాం. ప్రాక్టీస్ చేయడానికి చాలా సింపుల్ సెటప్ కావాలి. ఒక మోడర్న్ బ్రౌజర్, క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ ఏదైనా సరిపోతుంది. ఒక టెక్స్ట్ ఎడిటర్. మనం ఇక్కడ వర్చువల్ స్టూడియో కోడ్ వాడబోతున్నాం. కానీ ల్యాప్టాప్ లేకపోతే నో వరీస్. మొబైల్లో ప్రాక్టీస్ చేయాలంటే ట్రెబిడిట్ యాప్ని ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇది HTML మరియు CSS ప్రాక్టీస్కి పర్ఫెక్ట్ టూల్. ఎక్సర్సైజ్. VS కోడ్ లేదా ట్రెబిడిట్ ఇన్స్టాల్ చేయండి. రెండింటిలో ఏదైనా ఒక దాంట్లో కొత్త ఫైల్ క్రియేట్ చేయండి. నేమ్ పెట్టండి index.html. ఇప్పుడు సెటప్ స్టార్ట్ చేద్దాం. డెస్క్టాప్లో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయండి. నేమ్ పెట్టండి వెబ్సైట్. అందులో index.html అనే ఫైల్ క్రియేట్ చేయండి. వర్చువల్ స్టూడియో కోడ్లో లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయండి. దాంతో మనం సేవ్ చేసిన వెంటనే బ్రౌజర్లో అవుట్పుట్ కనిపిస్తుంది. ఎక్సర్సైజ్ ఫోల్డర్ మరియు ఫైల్ క్రియేట్ చేయండి. లైవ్ సర్వర్ రన్ చేయండి. క్రోమ్ లో ఓపెన్ చేసి బ్లాంక్ పేజ్ కనపడితే డన్. ఇప్పుడు బేసిక్ HTML స్ట్రక్చర్ చూద్దాం. ఇదే బేసిక్ స్కెలెటన్ ఆఫ్ ఎవ్రీ HTML పేజ్. డాక్ టైప్ HTML బ్రౌజర్కి ఇది HTML5 డాక్యుమెంట్ అని చెబుతుంది. HTML అంటే ఎంటైర్ పేజ్. హెడ్లో టైటిల్ ఉంటుంది, బాడీలో విజిబుల్ కాంటెంట్ ఉంటుంది. ఎక్సర్సైజ్. టైటిల్ని మై ఫస్ట్ పేజ్ గా మార్చండి. సేవ్ చేయండి. బ్రౌజర్ రిఫ్రెష్ చేసి ట్యాబ్ నేమ్ చేంజ్ అయిందో చూడండి. ఇప్పుడు హెడింగ్స్, పారాగ్రాఫ్స్, లైన్ బ్రేక్స్ గురించి చూద్దాం. ఇక్కడ H2 అంటే సబ్ హెడింగ్. P means opening paragraph tag. Here your text will be added. P means paragraph closing tag. BR tag అంటే లైన్ బ్రేక్. టెక్స్ట్ నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. HR అంటే హారిజాంటల్ లైన్, సెక్షన్ సెపరేటర్ లా పనిచేస్తుంది. ఎక్సర్సైజ్. మై హాబీస్. హెడింగ్ కింద మీ ఫేవరెట్ యాక్టివిటీస్ రాయండి. BR ట్యాగ్ వాడి వాటిని కొత్త లైన్లో చూపించండి. ఇప్పుడు ప్రీ ట్యాగ్ గురించి చూద్దాం. ఇది ప్రిఫార్మాటెడ్ టెక్స్ట్ చూపిస్తుంది. స్పేసింగ్, లైన్ బ్రేక్స్ ఎగ్జాక్ట్లీ మీరు టైప్ చేసినట్టే చూపిస్తుంది. మరియు HTMLలో కామెంట్స్ ఇలా రాయాలి. ఇవి వెబ్ పేజ్లో కనిపించవు, బట్ కోడ్ చదివేటప్పుడు రెఫరెన్స్ కోసం యూస్ఫుల్. ఎక్సర్సైజ్. ఒక ప్రీ ట్యాగ్లో మీ ఫేవరెట్ సాంగ్ రాయండి. కామెంట్గా మై ఫస్ట్ ప్రీ ట్యాగ్ అని రాయండి. ఇప్పుడు ప్రాక్టికల్ టైం. కొత్త ఫైల్ క్రియేట్ చేయండి. నేమ్ పెట్టండి about.html. ఇందులో ఈ కోడ్ రాయండి. ఇది సేవ్ చేసి లైవ్ సర్వర్తో ఓపెన్ చేయండి. బూమ్, మీ ఫస్ట్ అబౌట్ మీ వెబ్ పేజ్ రెడీ. ఇందులో H ట్యాగ్స్ హెడింగ్స్, HR ట్యాగ్ మీన్స్ డివైడర్, P ట్యాగ్స్ ఆల్సో నోన్ యాజ్ పారాగ్రాఫ్స్, ప్రీ ట్యాగ్ కోట్ అన్ని బేసిక్ ట్యాగ్స్ ప్రాక్టీస్ అయ్యాయి. ఎక్సర్సైజ్. మీ పేరు, మీ హాబీస్, మీ ఫేవరెట్ కోట్ మార్చండి. బ్రౌజర్లో ఓపెన్ చేసి మీ పర్సనల్ ఇంట్రో పేజ్ చూడండి. ఇలా మనం HTML బేసిక్స్ని ప్రాక్టికలీ నేర్చుకున్నాం. స్ట్రక్చర్, హెడింగ్, పారాగ్రాఫ్స్, లైన్ బ్రేక్స్, కామెంట్స్, ప్రీఫార్మాటెడ్ టెక్స్ట్ అన్ని. నెక్స్ట్ వీడియోలో మనం హైపర్ లింక్స్ గురించి నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయం. కామెంట్లో HTML డన్ బ్రో అని రాయండి. మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.